హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా పాలకూర పచ్చడి అన్నాం కదా! చూద్దాం రండి. శుభ్రమయంగా ఇవి 6 కట్టలండి. 6 కట్టలు శుభ్రంగా చేసుకుని నీటిలో 2, 3 సార్లు కడిగేసి ఇలా సన్నగా తరుక్కుని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి వాటర్‌ని. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇంకేమేమి కావాలంటే ఎండుమిరపకాయలు, ఇంకా ఆవాలు, ఇంకా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, ఇంకా కొంచెం చింతపండు కావాల్సినవి. ఇంకా ఒక స్పూను, అంటే పెద్ద స్పూన్ కాదు, చిన్న స్పూన్ మెంతులు విడిగా వేపించుకుని పక్కన పెట్టుకోవాలి. అవి మెంతులు పొడిగా వేయాలి. అవి వీటిలో వేయకూడదు. అవి విడిగానే వేపించి పక్కన పెట్టుకోవాలి. ఆ బాండీలో వేగిపోయిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు, ఇంకా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఇవి కూడా ఆయిల్ వేయకూడదు. ఆయిల్ వేయకుండా ఉట్టి కళాయిలోనే వేపించాలి. ఇలా దోరగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. 6 కట్టలు కదండి, పాలకూర మగ్గితే ఎంతో అవ్వదు. దానికి తగినన్ని ఎండుమిరపకాయలు, మన రోటి పచ్చడి స్టైల్లో 7, 8 ఎండుమిరపకాయలు, 6, 7 వెల్లుల్లి రబ్బలు, కొంచెం జీలకర్ర అలా ఉజ్జాయింపుని తీసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత అదే బాండీలో ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసి 2 స్పూన్లు వేసుకుని, పెద్ద గరిటె అయితే 1 అలా వేసుకుని, అప్పుడు ఈ తరిగిన పాలకూరని కళాయిలో వేసి బాగా మగ్గించాలి. ముందుగా 1 స్పూన్ మెంతులు వేపించి పక్కన పెట్టిన దాన్ని ఇలా మెత్తగా పొడి కొట్టుకోవాలి, లేదంటే మిక్సీలోనే పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మిగిలినవి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ వేపుకున్నాం కదా, అవి ఈ పొడి తీసేసిన మిక్సీ జార్లో వేసి, అప్పుడు చింతపండు కూడా అందులో వేసి, ఉప్పు వేసి మిక్సీ పెట్టాలి. ఆ మిక్సీ పెట్టి పొడి ఉంటుంది కదా, ఇప్పుడు ఆ మిక్సీ పెట్టిన పొడిని, ఇంకా వేపించిన ఈ పాలకూర బాగా మగ్గించాం కదా, ఆయిల్ బయటకు వచ్చే వరకు మగ్గించాలి. అప్పుడు ఆ రెండిటిని కలిపి మరొకసారి మిక్సీ పెడితే 2 మిక్స్ అయిపోతాయి. ఇలాగా మనం చేత్తో ఎంత కలిపినా కలవదు. ఇలా మిక్సీలో వేసేయాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేద్దాం. ఇప్పుడు ఈ బాండీలో 2 గరిటెలు నూనె పోసి, కొంచెం ఎక్కువగానే కాస్త నూనె పోయాలి. దీనికి పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ అయితే మంచి కమ్మని వాసన వస్తుంది. ఆయిల్ ఎక్కువ వేస్తే పచ్చళ్ళు పాడైపోవు కదా, కాస్త ఎక్కువ ఆయిలే వేసుకుని వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, మళ్ళీ వెల్లుల్లిపాయ కొంచెం ఎదగొట్టింది వేసి బాగా వేగాక ఆయిల్లో ముందు మిక్సీలో వేసుకున్న పాలకూరను వేసేసి ఇలా పెట్టుకోవాలి. కాసేపటికి ఆ నూనె పీల్చేసి గట్టిగా అవుతుంది. పచ్చడి అయితే చాలా బాగుందండి. కమ్మగా కొలది తినాలనిపిస్తుంది. పచ్చడి చాలా టేస్ట్ ఉంది. ఉప్పు వేసాం, చింతపండు వేసాం, సరిపడి వేసాం కదా, చాలా బాగుందండి టేస్ట్ అయితేను. ఎప్పుడైనా పాలకూర ఎక్కువ ఉన్నప్పుడు ఇలా పెట్టుకోండి. అదైతే వారం రోజులు లేదా కనీసం 1 నెల కూడా ఉంటుంది. పచ్చడి పాడవట్లేదు, బాగానే ఉంది. పాడవుతుందని భయంతో అయితే 4 రోజులు బయట పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చు. ఇంకా తాలింపు వేసిన మూకుట్లో ఎప్పుడు కొంచెం అన్నం ఊడ్చుకుంటాం కదా, టేస్ట్ కోసం కొంచెం అన్నం ఊడ్చి తలకో ముద్ద పెడుతున్నాను. మనవలకి, మా కోడలికి, నాకును. టేస్ట్ బాగుందన్నారు అందరూ. ఇంకా పాలకూర పచ్చడి అయితే అదండి. ఇంక బాటిల్లో పెట్టాము. చాలా టేస్ట్ ఉందండి, బాగుంది. రోటీలో, రైస్లో అన్నిటికీ బాగుంటుంది. ఇదైతే వెల్లిపాయ కారానికి ఇంకా ధనియాలు, మినపప్పు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, ఇంకా ఇవన్నీ వేపుకోవాలి. దీనికి ఎండుమిరపకాయలు వేయనవసరం లేదు. ఇవన్నీ దోరగా వేపిన తర్వాత పక్కన పెట్టేసుకుని చల్లారనివ్వాలి. ఈ లోపల అయితే టమాటా రోటి పచ్చడికి చూద్దాం. టమోటాలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా మగ్గించి చింతపండు వేసి మిక్సీ పెడితే ఇలాగ కొత్తిమీర టమోటా పచ్చడి వస్తుంది. మిగిలిన వెల్లుల్లిపాయ కారానికి వేపింది ఉంది కదా, అందులో పుట్నాల పప్పు వేసి తగినంత పచ్చికారం, కూరలో వేసుకునే కారమే వేసేసి ఇలా మిక్సీ పెడితే ఇలా పౌడర్ వస్తుంది. ఇంకా కొంచెం ఎర్రకారం వేస్తే కనుక దోశలో వేసుకోవడానికి కూడా ఈ కారం రెడీ అవుతుంది. ఇదేనండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.